నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మెట్రో రేవంత్ రెడ్డి గారి ప్రతి స్కీమ్ వెనక ఓ స్కామ్ ఉంటుంది భయ్య, అందులో మీరు అనుమాన పడకండి. ప్రతి స్కీమ్ అంటే దాని వెనక ఓ స్కామ్ ఉండదు, ఏది ఉండదు. 280 ఎకరాలు నొక్కేయడానికి అనుముల బ్రదర్స్కి ఆయన చుట్టుండే అనుయాయులకు కట్టబెట్టడానికి ఈ స్కెచ్ అంతా. ఒక ప్రైవేట్ కంపెనీ నెత్తిన ఉన్న అప్పును తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్దడమే మూర్ఖపు నిర్ణయం. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఆ రోజు కూడా అడిగాను, మళ్ళీ అడుగుతున్నా. మేము రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మేము మెట్రో ఎక్స్పాన్షన్కి టెండర్కి పోయాము, టెండర్ పూర్తి చేశాము, పని మొదలుపెట్టే దశలో ఈ మూర్ఖుడు ఆపాడు. మరి మాకు అడ్డం చెప్పని, అభ్యంతరం చెప్పని కేంద్రం నీకెందుకు అభ్యంతరం చెప్పింది? ఏ కారణం చేత నువ్వు అసలు మెట్రోని టేక్ ఓవర్ చేశావు, ఎవరికి చెప్తావు? 3వది, అసలు ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసే కదా మెట్రోని కానీయకుండా చేసింది మా గవర్నమెంట్లో. లగ్డికాపూల్ నుంచి బిహెచ్ఎల్ వరకు ట్రాఫిక్ లేదని చెప్పారు ఎవరు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఘనా పార్టీలు. చిన్న చిన్న పట్టణాలు లక్నో, మీరట్ కూడా మెట్రోలు ఇచ్చిన వాళ్ళు. హైదరాబాద్ లాంటి అతి ప్రాముఖ్యత కలిగిన నగరం, ఇట్లాంటి నగరంలో ట్రాఫిక్ లేదంటే ఎక్కడి నుంచి? లగ్డికాపూల్ నుంచి బిహెచ్ఎల్. ఆ కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ఒకసారి ఆ ట్రాఫిక్లో ఇరికిస్తే అయిపోద్ది, అందరికీ తెలిసి వస్తుంది ట్రాఫిక్ ఉందా లేదా. థ్యాంక్ యూ. ఎవరన్నారు? నాకు ఐడియా లేదు. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, మా నాయకులందరినీ వేధిస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడారు, నేను చూశాను. మా నాయకులు ఒక్కరిని కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న మా పార్టీ నాయకత్వం గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అందరం కూడా ఇలా టార్చర్కి బాధితులమే. కొంతమంది కాకపోతే ఆరోగ్య సమస్యలు వారు ఉన్న పరిస్థితుల్లో వారికి నిజంగానే కొంత అది కొద్దిగా ఎగ్జాజరేట్ కావచ్చు, ఒత్తిడికి లోన్ కావచ్చు, జరిగి ఉండవచ్చు. ఎందుకంటే ఒకటి మాత్రం వాస్తవం, సుదర్శన్ రెడ్డి గారు నా దగ్గర కూడా వచ్చారు. ఇట్లా కేసులు పెట్టి మా వాళ్ళు నర్సంపేటలో ఉండే కొంతమంది వ్యాపారులను వేధిస్తున్నారు, వేధించి నా పేరు చెప్పమని చెప్పి పోలీసులు ఒత్తిడి పెడుతున్నారు, నాకు కూడా వచ్చి చెప్పుకున్నారు. నేను కూడా ఒకరిద్దరు చెప్పాను, లాయర్లకు చెప్పి చూడండి కేసు ఏదైనా ఉంటే మనం న్యాయస్థానాల ద్వారా మనం రిలీఫ్ తీసుకుందామని చెప్పాను. సుదర్శన్ రెడ్డి గారు ఒత్తిడిలో ఉన్నమాట వాస్తవం, ప్రభుత్వం ఒత్తిడి చేసిన మాట వాస్తవం. కొంతమంది ప్రభుత్వంలో ఉన్న వెధవలు ఆయన చేస్తున్న దాడిని, విమర్శలను తట్టుకోలేక ఇదే సీట్లో కూర్చుని సుదర్శన్ రెడ్డి గారు ఇదే భవన్ నుంచి సివిల్ సప్లై స్కామ్ని బయటపెట్టాడు. ఇదే సీట్లో కూర్చుని విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్స్ కుంభకోణాన్ని బయటపెట్టాడు. బయటపెట్టడంతో ఆగలేదు మా సుదర్శన్ రెడ్డి. అవన్నీ తీసుకెళ్ళి, ఆ మొత్తం కాగితాలు, ఆధారాలు తీసుకెళ్ళి ఈడీ ఆఫీస్ పోయాడు, అక్కడ ఇచ్చాడు. తర్వాత సుప్రీంకోర్టుకు పోయాడు. బాధాకరం ఎక్కడ అంటే శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి గారు చనిపోయిన మర్నాడు సుప్రీంకోర్టు నుంచి మాకు కొంత రిలీఫ్ వచ్చింది, ఒక గైడెన్స్ కూడా వచ్చింది, వీరిని నోటీస్ వచ్చింది. అంటే ఇది వాస్తవం. ఈ రాష్ట్రంలో మా నాయకులు ఎవరిని కూడా వేధించకుండా, ఇక వారిని ఇరిటేట్ చేయకుండా, టార్చర్ చేయకుండా ఈ ప్రభుత్వం లేదు. సరే, సుదర్శన్ విషయంలో అన్ఫార్చునేట్, నిజంగా కూడా మా అందరం చూశారు కదా మీరు, ప్రజలు కూడా ఎట్లా వచ్చారు, ఏం జరిగింది మీరు కూడా చూశారు. ఇట్స్ ట్రూలీ అన్ఫార్చునేట్ వాట్ హెస్ హ్యాపెండ్, అండ్ ఇఫ్ సమ్ జస్టిస్ కెన్ బీ డన్, విల్ ఫైట్ ఫర్ ఇట్.